నమస్తే అందరికీ. వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు వెజ్ శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దాము. సో నా దగ్గర అయితే బ్రౌన్ బ్రెడ్ ఉందండి. బ్రౌన్ బ్రెడ్తో వెజ్ శాండ్విచ్ చేస్తానండి. సో బ్రౌన్ బ్రెడ్, క్యాప్సికమ్, కీరా, కొత్తిమీర, క్యారెట్, కొంచెం టొమాటో సాస్ అండ్ ఒక ఆనియన్. ఇక్కడ కొంచెం నేను ఆవు నెయ్యి యూస్ చేసుకుంటున్నానండి రోస్ట్ చేయడానికి. సో ఆ వెజిటేబుల్స్ అన్నీ తురిమేసుకున్నానండి. కీరా కొంచెం తురుముకున్నాను, క్యారెట్ కూడా తురుముకున్నాను. ఈ క్యాప్సికమ్, ఆనియన్ ఏంటంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల అక్కడక్కడ క్రంచీగా తగులుతుంది, బాగుంటుందండి. క్యారెట్ అవి కూడా చిన్నగానే తురుముకోండి, పెద్దగా ఉంటే అవి పళ్ళకి బాగుండదు. సో ఇది బయట కొనుక్కునే శాండ్విచ్లా రావాలి అంటే ఇలాగే కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇందులో నేను వెజ్ మైనీస్ యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇది యూస్ చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్లో మీరు కర్డ్ యూస్ చేసుకోవచ్చు, లేదా బాయిల్డ్ పొటాటో అయినా యూస్ చేసుకోవచ్చు. రుచికి తగినంత ఉప్పు, కొంచెం మిరియాల పొడి యాడ్ చేశానండి. మిరియాల పొడి వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఆ పచ్చి వాసన అంతా పోయి టేస్ట్ బాగుంటుంది. అండ్ మిరియాల పొడి మామూలుగా ఇష్టపడలేని వాళ్ళు ఇలా కూడా తీసుకోవడానికి బాగుంటుంది. సో ఇప్పుడు ఏంటంటే బ్రెడ్లో టొమాటో సాస్ అప్లై చేసి ఈ మిక్చర్ని 2 బ్రెడ్స్కి మనం టొమాటో సాస్ అప్లై చేయాలి. సో ఈ రెండిటికి మధ్యలో మనం ఆ మిక్చర్ని వేసుకోవాలి. వేసుకొని మనం ఏంటంటే నేను శాండ్విచ్ మేకర్లో చేస్తున్నానండి. ఈ శాండ్విచ్ మేకర్లో కాకుండా లేని వాళ్ళకి పెనం మీద కూడా ఎలా చేయాలో నేను చెప్తాను. ఇది చాలా హెల్దీ రెసిపీ అండి. తొందరగానే అయిపోతుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, ఈవినింగ్ స్నాక్ కానీ ఎనీ టైం తీసుకోవచ్చు. ఒకటి తినే దగ్గర పిల్లలు ఖచ్చితంగా మమ్మీ ఇంకొకటి కావాలి, ఇంకొకటి కావాలని అడిగి మరీ మిమ్మల్ని తింటారండి. అండ్ ఇది హెల్దీ కూడా, ఎందుకంటే ఇక్కడ మనం ఎలాంటి ప్రిజర్వేటివ్స్ వాడట్లేదు. ఒక వెజ్ మైనీస్ నేను యూజ్ చేశాను, ఎందుకంటే టేస్ట్ కోసం. మరీ నార్మల్గా ఉంటే బాగుండదని. సో శాండ్విచ్ మేకర్లో అయితే ఇలా డైరెక్ట్గా మనం ఆ గీ అప్లై చేసి టోస్ట్లోని బ్రెడ్ పెట్టి టోస్ట్ అయిపోయిన వెంటనే తీసుకొని కట్ చేసుకొని మనకి కావాల్సిన దాంతో ఎయిదర్ టొమాటో సాస్ కానీ, ఇది రాగా కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం పెనం మీద కూడా ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది మేకర్లో కాబట్టి ఇలా వచ్చిందని అనుకోవచ్చు. పెనం మీద కూడా చాలా బాగా వస్తుందండి. పెనం మీద కూడా చూసుకోండి. నేను పెనం మీద కూడా ఏంటంటే నార్మల్గా మనం దోశ అది ఎలా వేసుకుంటామో అలాగే జస్ట్ నార్మల్గా, ఎక్కువ అక్కర్లేదండి. జస్ట్ అలా స్ప్రెడ్ చేసి మనం ఆల్రెడీ అప్లై చేసుకున్నాం కదా సాస్, అది అప్లై చేసి మనం ఒక బ్రెడ్ పక్కన పెట్టుకున్నాము. ఆ బ్రెడ్నే వేసి అటు ఇటు టోస్ట్ చేస్తే సరిపోతుందండి. మీకు ఇంకొక విషయం చెప్పిన, ఇక్కడ శాండ్విచ్ మేకర్లో కన్నా ఇలా పెనం మీద కాల్చుకున్నది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి, ఎందుకంటే బాగా క్రిస్పీగా వస్తుంది. సో మనకి మేకర్లో చేసేది కనిపించదు కాబట్టి కొంచెం ఫాస్ట్గా తీసేసే అవకాశాలు ఉన్నాయి. కానీ దీంట్లో ఏంటంటే మనకి తెలుస్తుంది కాబట్టి మనకు నచ్చినట్టుగా తీసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.